యూట్యూబ్ లో ఫోక్ సాంగ్ వీడియోలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది డాన్సర్ జాను. ఢీ డాన్స్ షోలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో విజేతగా నిలిచింది. జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది. 10వ తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డాన్సర్ కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధం అంది. దాని తప్పు పడుతూ తనను ట్రోల్ చేస్తున్నారు. గుక్క పెట్టి ఏడ్చిన జాను ఈ విమర్శలను భరించలేకపోయింది. తనను టార్గెట్ చేయడం ఆపండి అంటూ భోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్ చేసింది. తన జీవితంతో ఆడుకుంటున్నారని, తాను నవ్వితే ఓవర్ యాక్షన్, తనకు పద్ధతి తెలియదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నది చూడలేనేమో. నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు. ఇది కాదు, ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు. ఎవరు వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం. జానక్క ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నాకు ఓపిక నశించిందిరా. మీ అందరూ చెప్తున్నా నాకు ఓపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా గానీ ఆ బాధలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకి బాధ తెలుస్తుంది. కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు. మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు. చాలా తప్పు.